worked so hard for this film, and the response which we are getting right now is tremendous. I would like to thank each and every audience for loving the film. Cinema చూసినాక చాలా కాల్స్ వచ్చినాయండి. సో దే లవ్డ్ సావిత్రిస్ క్యారెక్టర్, దే లవ్డ్ విలన్స్ క్యారెక్టర్. పర్టికులర్లీ సినిమా హీరో గోపీచంద్ గారి గురించి అందరూ చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఆయన లుక్ గురించి కానీ, ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ బిగ్ సక్సెస్. And I would like to thank my producers for giving me this opportunity and making this film a big hit. The quality which you are seeing on the film in the movie is because of all the team members. And I would like to thank each and every person. Art director Prakash garu. So rain fight sequence gurinchi andaru Spain elli shoot chesarani aduthunnarandi. You will not believe it. It's shot in aluminum factory andi. So anta beautiful set chesaru. Cinematographer Shakti garu gurinchi maatladalante ప్రతి రివ్యూవర్ ఆయన గురించే మాట్లాడుతున్నారండి. సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ నైస్, బ్యూటిఫుల్ అని చెప్పి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ మేకింగ్ మై విజన్ కమ్ ఆన్ స్క్రీన్ సో బ్యూటిఫుల్లీ. జిల్లో విశేషం ఏంటంటే ప్రొడ్యూసర్లకు హ్యాట్రిక్, మా గోపికి హ్యాట్రిక్. లైన్గా వాళ్ళు 3 హిట్లు, మా గోపికి 3 హిట్లు. చాలా హ్యాపీగా ఉంది. డెట్రాయిట్ నుంచి మా అమ్మాయి ఫోన్ చేసింది, డాడీ జిల్లు చూసాము, 3 షోలు ఫుల్లు. జనరల్గా అక్కడ 3 షోలు ఫుల్ అవ్వు. అంటే మా గోపికి అంతమంది ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. బాగా కష్టపడ్డాడు. అలాగే డైరెక్టర్ గురించి బాగా కష్టపడ్డాడు. అతను అలాగా సాఫ్ట్గా కనపడుతున్నాడు కానీ చాలా డేంజరస్ మనిషి. ఎందుకంటే సాయంత్రం 6ంటికి మొదలెడితే పొద్దున తెల్లారుతుందయా వెలుగొచ్చేసిందన్నా కూడా మమ్మల్ని వదల్లా. ఆ ఫైర్ సీక్వెన్స్లో అలా తీశాడు. అప్పుడు కూడా హుషారుగా తిరుగుతూనే ఉన్నాడు. అంటే అంత ఎనర్జీ ఉంది అతనికి. మంచి డైరెక్టర్ అవుతాడు, అలాగే మంచి ప్రొడ్యూసర్లు. ఇక మా గోపిని గురించి అందరూ చెప్తారు, మంచి ఎనర్జీ ఉన్న మనిషి, కష్టపడతాడు వేషం కోసం. రాశి కన్నా బాగుందని మీరే చెబుతున్నారు, ఇక మేము చెప్పవసరం లేదు. జిల్ అంటే చల్లగా ఉంటుందని అనుకుంటున్నారేమో మీరు, కానీ జనాల్లో జిల్ వచ్చేటట్టు చేశాడు మా గోపి. చూడాలి చూడాలి జిల్ చూడాలి అని. అందుకని జనం ఎగబడి చూస్తున్నారు. ఈ ప్రొడ్యూసర్లు ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని, రాధాకృష్ణ ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మా గోపి 4 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. I have to thank a lot of people. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన గోపీచంద్ గారికి, నన్ను చాలా అందంగా చూపించిన మా కెమెరామ్యాన్ గారికి, యూవి క్రియేషన్స్ ప్రమోద్ అండ్ వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ టు ద లవ్లీ ఆడియన్స్ ఫర్ గివింగ్ సచ్ అ లవ్లీ రెస్పాన్స్ అండ్ ఫర్ లవింగ్ అస్ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. జిల్ ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ మీ తరఫున. అట్ ద సేమ్ టైం నా సినిమాకి ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సేమ్ టైం ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ రాధాకి ఫస్ట్ నాకు ఏదైతే కథ చెప్పాడో ఆల్మోస్ట్ 1 year బ్యాక్, సినిమా తీసిన తర్వాత నేను ఫస్ట్ రష్ చూసిన అది చెప్పింది ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా తీశాడు. ఈరోజు నన్ను ఇంత బాగా చూపించాడంటే తన విజన్ ఒకటి, అట్ ద సేమ్ టైం దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్. బస్ థ్యాంక్ యూ రాధా టు షో మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆడియన్స్ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే తను చూసిన విజనే నన్ను కొత్తగా చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ వంశీ అండ్ ప్రమోద్, నా ఫ్రెండ్స్, ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు ప్రొడ్యూసర్గా చేయటం నాకు చాలా ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే దే ఆర్ ప్యాషనెట్, వెరీ ప్యాషనెట్. సినిమా బాగా రావాలి, మంచి పేరు రావాలి మనకు బ్యానర్కి, మళ్ళీ మా ఫ్రెండ్కి మంచి హిట్ రావాలి అని చెప్పి కోరుకునే ఫ్రెండ్స్ నాకు దొరికినందుకు చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా మంచి సక్సెస్ వచ్చినందుకు, అది హ్యాట్రిక్ వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ద సేమ్ టైం బ్యాక్ ఉన్న ప్రభాస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా లుక్ ఈరోజు ఇంత అప్రిషియేట్ చేస్తాను, తను చాలా ఫోర్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్. అట్ ద సేమ్ టైం రాశి కన్నా రోల్ చాలా బాగా, అంటే ఈరోజు పేర్ చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయిందంటే తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది సినిమాలో. కంగ్రాట్స్ రాశి. ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అమ్మాయిని కూడా. డెఫినెట్గా షీ విల్ బి గుడ్ స్టార్ ఇన్ తెలుగు. ఎందుకంటే ఇప్పుడు అసలే తెలుగులో హీరోయిన్స్ లేరు. డెఫినెట్లీ షీ విల్ బి గుడ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సేమ్ హోల్ టీమ్కి, ప్రతి టెక్నీషియన్కి, ఫైట్ మాస్ హీరో ఫైట్స్ బాగున్నాయి, ఫైట్ మాస్ అన్నలర్సుకి, కెమెరామెన్ శక్తి సరుణన్కి, ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. దానికి రాజు సుందర్ మాస్టర్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా తన పర్సనల్ కేర్ తీసుకొని చేశారు.
థ్యాంక్ యూ మాస్టర్ రాజసుందర్ మాస్టర్, అట్ ద సేమ్ టైం రఘు మాస్టర్కి